బాహ్య స్పర్శే స్వసక్తాత్మా విందచ్చాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శే స్వసక్తాత్మా అంటే బాహ్యమున గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు. బాహ్యమున గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు. తర్వాత విందచ్చాత్మని యత్ సుఖం, ఆత్మయందే నిరతిశయమైన సుఖం ఉందని భావించేవాడు. ఆత్మయందే, అంతరాత్మయందే సుఖముందని భావించేవాడు. సబ్రహ్మయోగ యుక్తాత్మ, అతడు బ్రహ్మనిష్ట అయిన సమాధితో ఉన్నవాడు. సుఖమక్షయం అశ్నుతే అంటే అక్షయమగు సుఖమును పొందుతున్నాడు. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ, బాహ్యమున గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు. విందచ్చాత్మని అత్సుఖం, విందచ్చాత్మని అస్తుఖం అంటే మన ఆత్మయందే, అతని యందు మనస్సు ఎందే ఈ సుఖము ఏ సుఖమైతే ఉందో ఆ సుఖమంతా మనస్సు ఎందే ఉన్నదని సుఖమును పొందేవాడు. సహతడు బ్రహ్మయుక్తాత్మ, బ్రహ్మయోగ యుక్తాత్మ, బ్రహ్మనిష్టయను సమాధితో కూడినవాడు. సుఖమక్షయం అశ్నుతే అంటే సుఖమును, నాశరహితమైన సుఖమును, అక్షయమైన సుఖమును పొందుచున్నాడు అని ఈ శ్లోకం యొక్క భావం అండి. దీనికి నిన్న రంతీదేవుడు కథ చెప్పుకున్నామండి. రంతీదేవుడు ఒక మహాచక్రవర్తి. భరతుని వంశంలో రంతీదేవుడు మహాచక్రవర్తి. అతను చక్కగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. కానీ విపరీతమైన దానాలు చేసేవాడు. ఎవరు అడిగితే ఏది అడిగితే ఆ దానం చేసేవాడిని. ప్రతిదీ దానం వల్ల ఉండడం వల్ల ఏం జరిగిందంటే అతని ఆస్తి అంతా పోయిందండి. అతని రాజ్యం పోయింది. తర్వాత ఇతను అరణ్యాలకు వెళ్ళిపోయాడు. భార్యతోటి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయి ఆహారం లేక 49 రోజులు అలా ఉపవాసంతో ఉంటే ఎవరో దయతోటి చక్కగా కొంచెం మంచినీళ్ళు, కొంచెం నేతి పాయసం తెచ్చిచ్చారట. నేతి పాయసం తెచ్చిస్తే ఆ నేతి పాయసాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భార్యకి ఒక భాగం తనకి అని. అయితే ఎవరో ఒక అతను బ్రాహ్మడు వచ్చి అయ్యా ఆకలితో ఉన్నాను అనగానే తన భాగాన్ని ఇచ్చేసాడట. ఇచ్చి ఆనందపడ్డాడట. అంటే నాకు ఎవరో దానం ఇచ్చిన దానిలో మీకు దానం ఇస్తున్నాను, నేను చాలా అదృష్టవంతుడిని దండం పెట్టేయట. మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు. ఈ భార్య యొక్క భాగాన్ని 2 పంచుకున్నారట. పంచుకుని ఇద్దరు చెరుసగం తిందాం అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకొక అతను వచ్చాడట. ఇంకొక అతను వచ్చి అయ్యా మాకు ఆకలేస్తుంది ఏమన్నా పెట్టండి అంటే మళ్ళీ తన వంతు తీసుకున్న ఆహారాన్ని ఆ నేతి పాయసాన్ని ఇచ్చేసేయట. ఇచ్చేసాక మళ్ళీ ఇంకో బ్రాహ్మడు వచ్చాడట. వస్తే ఆయన ఏం చేసేయట, చక్కగా ఈ ఆహారాన్ని అతనికి ఇచ్చేసేయట. ఇచ్చేసి అని నేను చాలా అదృష్టవంతుడిని, ఎవరో దానం ఇచ్చిన ఆహారాన్ని నేను ఈ విధంగా ముగ్గురికి సమర్పించుకున్నాను, ఇంకా వాటర్ తాగుదాం అనుకున్నారట ఇద్దరం. ఈ లోపల ఒక శూద్రుడు విపరీతమైన దాహం అయిపోతుంది, నాకు విపరీతమైన ఆకలేస్తుంది, ఏమన్నా ఉంటే పెట్టండి అని వచ్చేటట్టు. అంటే తినడానికి ఏమీ లేదయ్యా, కానీ ఈ నీళ్లు తాగి కడుపు నింపుకో అని ఆ నీళ్లను కూడా దానం ఇచ్చేసి నమస్కారం పెట్టేట. నాకు ఈరోజు చాలా అదృష్టం కలిగింది, ఈ దానం చేసే అదృష్టం ఇచ్చినందుకు భగవంతుడికి సదా కృతజ్ఞతలు అని ఆ శూద్రుడు దండం పెడుతుంటే ఆ శూద్రుడు బ్రహ్మదేవుడు అయ్యాడట. నీ దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చానయ్యా, యమధర్మరాజు అయ్యాడు. నీ దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చాను, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు ఈ బాహ్య స్పర్శ, బాహ్య విషయాలు గాని, ఆకలి, దప్పిక ఈ విషయాల యందు ఆసక్తి లేకుండా నీ ఆత్మలోనే సుఖం ఉందని, ఆత్మలో సుఖాని కోసమే నువ్వు వెంటపర్లాడేవు. నువ్వు బ్రహ్మ సమాధి యందు ఉన్నావు. నీకు సుఖం అనేది విపరీతంగా ఒక అక్షయ పాత్రలాగా నీకు సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. అది ఈ భూమి మీద పొందుతావా లేదంటే మోక్షాన్ని పొందుతావా అంటే ఈ భూమి మీద ఎంత పొందినా నాకు అశాశ్వతం అండి, కాబట్టి నాకు మోక్షాన్నే ప్రసాదించమని ఆ యమధర్మరాజుని కోరుకున్నాయట. అప్పుడు ఆయనకి ఇద్దరికి మోక్షాన్ని ఇచ్చేట, భార్యాభర్తలు ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించేట. కాబట్టి ఈ బాహ్య విషయాల ఏంటంటే అశాశ్వతం అండి. ఇవి వెంటనే పోయేయే, ఎప్పటికైనా పోయేయే, శాశ్వతం కాదు. శాశ్వతమైన ఆత్మలో సుఖాన్నే మనం కోరుకోవాలి. ఆత్మలో సుఖాన్ని కోరుకోవాలంటే మనం ఆత్మసుఖం దగ్గరికే వెళ్ళాలి, కానీ ఈ బాహ్య విషయాలు పట్టించుకోకూడదు. ఒక మహారాజు ఉన్నాయట. ఆ మహారాజు ఏం చేసేవాట, విపరీతమైన ధనం పీడించి ప్రజలందరి దగ్గర ఒక పెద్ద వస్తువులు చేయించేసి అది ఒక సొరంగం తీసి ఆ సొరంగంలో వస్తువులన్నీ పెట్టి రోజు మంత్రి రాజు వెళ్ళి చక్క చూసుకుని తాళం వేసుకు వచ్చేవారట. ఒక రోజు ఏం చేసేయట, మంత్రిని కూడా పిలవకుండా ఈ రాజు ఒక్కడో వెళ్ళి ప్రతి వస్తువుని చూడడం, మెళ్ళో వేసుకోవడం, చాలా ఆనందపడ్డం. ఇలాగా విపరీతమైన ఆనందపడుతుంటే మంత్రి ఆ దారంట వెళ్తూ అయ్యో ఈ తలుపు తీసి వచ్చేసేమేమో, ఈ తాళం వేయడం మర్చిపోయేమో అనుకుని ఏం చేసేయట, దానికి
దగ్గరికి లాగి తలుపు తాళం వేసాడు. తలుపు తాళం వేస్తే ఈయన చూసుకోలేదట పాపం. చూసుకోపోతులకి ఈయన అలాగ వస్తువులు చూసి మురిసిపోయి ఆనందపడిపోయి కాసేపటికి ఎప్పటికో సాయంకాలానికి ఇంకా ఇంటికి వద్దామని చెప్పి వస్తువులకు తలుపు వేసిందట. తలుపు వేసుంట్లోకి ఆశ్చర్యపోయి రక్షించండి అని తలుపు కొడుతుంటే ఎవ్వరూ తలుపు తీయట్లేదట. ఎవ్వరూ అటువైపు రావట్లేదట. ఈ లోపల ఇక్కడ మంత్రి గారు మహారాజు గారు లేరని మొత్తం ఊరంతా వెతికిచ్చారట, కానీ ఎక్కడా మహారాజు లేడు. మహారాజు లేకపోతులకి ఈ మహారాజు కనీసం ఆ ధనాన్ని కోరేట. ఏమని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి, కొంచెం ఆహారం అయినా ఇప్పించండి, నా ప్రాణం పోతుంది, ప్లీజ్ నాకు ఆహారాన్ని ఇప్పించండి లక్ష్మీదేవి తల్లి, ఇన్ని సంపదలున్నాయి, ఒక్క సంపద అయినా సరే నన్ను కరుణించి నాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి అంటే ఏమీ లేవట. అప్పుడు ఏం చేసేట, చెయ్యి కోసుకొని ఆ రక్తంతో గోడ మీద రాసేట, ఇన్ని సంపదలున్నా నాకు తినడానికి నీరు ఇవ్వలేదు, ఆ తర్వాత తినడానికి ఆహారం ఇవ్వలేదు, ఎందుకు ఇవన్నీ సంపదలను కొట్టుమిట్టుకాడుతాం, కానీ మనకు కనీస అవసరాలు తీర్చలేని సంపద మనకెందుకు, మనకి ఆత్మ సంపద కావాలి కానీ ఈ సంపద కాదు. ఆత్మ సంపదను పోగేసుకుంటే నేను ఈరోజు నాకు ఆహారం కానీ నీళ్లు కానీ భగవంతుడే తెచ్చిచ్చేవాడు. నేను ఇంతమందిని హింసించిన కారణంగా, ఇంతమందిని హింసించిన సంపదలే నన్ను చంపేయి. ఇంతమందిని నేను హింసించాను, ఇంతమందిని నేను బాధ పెట్టిన ఆ సంపదలో ఈ బాహ్య సంపదలు వచ్చినాయి. ఆ బాహ్య సంపదలంతా నాకు ఉరితాడై నన్ను చంపని. కాబట్టి ఈ బాహ్య విషయాల ముందు ఆసక్తి వద్దు. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. బాహ్య స్పర్శే స్వశక్తాత్మ అంటే బాహ్య విషయములందు, ఈ విషయ సంపదల యందు ఆసక్తి వద్దు. తర్వాత వింజత్యాత్మని యత్సుఖం అంటే ఆత్మయందే మరి మనస్సు యందే ఈ సుఖం అనేది ఉన్నది, అనంతమైన సుఖం ఉన్నది, అనంతమైన నిధి ఉంది. నేను పాశుపతాస్త్రంలో కూడా శాంతియోగం చెప్తున్నాడు కదండి. శాంతియోగం అని మనకి ఈ పరశువేది బుక్లోను శాంతియోగం వీరుడు అన్నాడు. శాంతియోగం కూడా చెప్తుంది ఏమని, అతను ధ్యానగురువు చెప్తాడు, నీ బాహ్య సుఖాల కోసం ఎందుకు పరిగెడుతున్నావు, ఈ నిధుల కోసం ఎందుకు పరిగెడుతున్నావు, నీ అంతరంలో ఉన్న నిధిని తీసుకో, ఆ నిధి నీకు ఏదైనా చేస్తుంది. ఏంటదే నిధి? సబ్ కాన్షియస్ మైండ్. ఆ నిధి నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది, నీకు ఏది చెయ్యాలంటే అది చేస్తుంది. ఆ నిధిని నమ్ముకోకుండా ఈ బాహ్య నిధుల కోసం ఎందుకు పరిగెడుతున్నావు అని చెప్తుంది చివరికి. అప్పుడు తన అంతరంలో ఉన్న నిధులు గుర్తించి ఆయన ధ్యానంలో నిమగ్నుడై తనకు కావలసినట్టుగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, మంచి ధనాన్ని పోగేసుకుంటాడు, చక్కగా మంచిగా జీవితాన్ని సాగిస్తాడు. కాబట్టి ఈ బాహ్య స్పర్శేషు అంటే బాహ్యమునందు శబ్దాది విషయమునందు అసక్తాత్మ ఆసక్తి లేని మనస్సు కలవాడు ఆత్మయందు యత్ సుఖం ఏ సుఖము కలదో వెందతి అట్టి సుఖమును పొందుతున్నాడు. సహా అతడు బ్రహ్మయోగ యుక్తాత్మ బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకున్నవాడే అక్షయం నాశరహితమైన సుఖమును అశ్నుతే పొందుతున్నాడు. బాహ్యమున గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము గలదో అట్టి సుఖమునే పొందుతున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకున్నవాడై అక్షయముకు సుఖమును పడిచున్నాడు. ఆత్మయందు నిలకడ కలగవలనన్నా శబ్దాది విషయముల నుండి మనస్సు మరల్చవలను. ఆత్మయందు స్థిరత్వం కలగాలన్నా, మనస్సు స్థిరత్వం కలగాలన్నా ఇంద్రియ విషయాలను నిగ్రహించాలి, శబ్దాది విషయాల్ని నిరోధిస్తేనే మనకి ఆత్మయందు సుఖం కలుగుద్ది ఫ్రెండ్స్. కాబట్టి అంతర్ముఖమయ్యే ఆత్మయందు స్థిరత్వమును పొంది అక్షయ సుఖమును పొందుచున్నదని ఇక్కడ వచింపబడింది. అక్షయ సుఖము బయట ఎచ్చటనూ లేదు, అది ఆత్మయందే కలదు. ప్రపంచమున విషయాదులందు సుఖము క్షయమైనది. క్షయం అంటే నాశనమయ్యేది, అశాశ్వతమైనది, దుఃఖ మిశ్రితమైనది, రాకడా పోకడా కలిగినది. ఈ సుఖం ఏంటి? ఇప్పుడు వస్తుంది, మళ్ళీ కాసేపు దుఃఖం వస్తుంది, కాసేపు మళ్ళీ సుఖం వస్తుంది. అంటే రాకడా పోకడా ఉంటుంది. కానీ ఈ సుఖం మటుకి మనకి ఆత్మయందున్న సుఖం మటుకి ఎప్పటికీ పోదు, అది శాశ్వతంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, అక్షయంగా ఉంటుంది. కాబట్టి మన ఆత్మయందు సుఖానికే మనం వెంపర్లాడాలి, ఆత్మయందు సుఖానికే మనం పాటుపడాలి. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా మన ఆత్మయందే సుఖము ఉన్నది,
ఆ సుఖాన్నే ఆత్మనిధినే వెతకడానికి బ్రహ్మయోగ యుక్తాత్మ అంటే బ్రహ్మనిష్టైన సమాధితో కూడుకున్నవాడై అక్షయమకు సుఖమున పడుచున్నాడు. అక్షయం అంటే నాశనము లేని సుఖమున పడుచున్నాడు. ఆత్మయందు నిలకడ కలగవలన శబ్దాది విషయం నుండి మనస్సు మరల్చవలను. మనం ఆత్మయందు సుఖం కావాలంటే మనం ఈ శబ్దాది విషయమునందు ప్రపంచ విషయములందు మనస్సును మరల్చాలి, కోరిక మరల్చాలి. సంపదల యందు ఆసక్తిని వేడాలి, తర్వాత తిండి యందు ఆసక్తిని వేడాలి. శాకాహారం అయి ఉండాలి, మితాహారం అయి ఉండాలి, తర్వాత శుభ్రంగా ఉండాలి, శౌచం కూడా ఉండాలి, తర్వాత న్యాయార్జిత ఆహారం అయ్యి ఆ ఆహారాన్ని భుజించేటట్టుగా కొంచెం భుజించేటట్టుగా ఉండాలి. అంతేగాని తిండిపోతులాగా మనం ఏకంగా తిండి తినేసి కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. అది రోగాలకి ప్రతీక. కాబట్టి మనం ఆహారం ఉండాలి, తర్వాత విహారం కూడా ఉండాలి. విహారం కూడా ఈ వీటి యందు ప్రతి దాని యందు ఆసక్తి తగ్గించాలి. కాబట్టి అశాశ్వతమనేది దుఃఖం మిశ్రమమైన రాకటా పోకడా కలిగినది. ఆగమాపాయిన ఏంటది? బాహ్య విషయాలు. అది ప్రతిబింబ సుఖము, బింబభూతమగు సుఖము ఒక్క ఆత్మయందే కలది. మనం 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 అద్దంలో చూసామనుకోండి, మన ప్రతిబింబం కనపడద్ది కానీ మనమే అద్దంలో ఉండం. మనం మనలో మన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతిబింబానికి కాదు. సుఖము యొక్క ప్రధాన కేంద్రము అంతరమనే కలదు. నీ సుఖానికి హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? ఇక్కడే ఉంది, నీ ఆత్మలోనే ఉంది, నీ మనస్సులోనే ఉంది, కానీ బాహ్యమును కాదు. ఆత్మసుఖమే వస్తువులందు ప్రతిబింబించి విషయ సుఖముగా వ్యక్తమగుతున్నది. ఈ సత్యమును తెలుసుకున్న జాలక అవివేకులకు జనులు సుఖములు బయట ఉన్నవని తలంచి ఎముకను కొరకు కుక్క తన నోటి నుండి జారిన రక్తమునే ఆస్వాదించుచు అది ఎముక నుండి వచ్చినదని భ్రమించు చెందమున శబ్దాది స్పర్శాది విషయములకే పరుగుడుచు ఎండమావుల వలె వారిని వెన్నంటచు జీవితమును వ్యర్థము చేసుకుని తిన్నాడు. చూడండి, కుక్క ఎముకను కొరుకుద్దండి. ఎముకను కొరికితే ఆ ఎముక గుచ్చుకుని ఏం జరుగుద్ది? దాని నుంచి రక్తము స్రవిస్తుంది. రక్తము స్రవిస్తే ఆ రక్తాన్ని ఈ ఎముక యొక్క రక్తం అనుకుని అది ఆహ్వానిస్తుంటది, దాన్ని స్వీకరిస్తుంటది, దాన్నే నాకుతూ ఎంజాయ్ చేస్తుంటది. అంటే తన రక్తాన్ని తాను తింటూ ఎంజాయ్ చేస్తుంది. అది ఎంతవరకు సబు అండి? నీ రక్తాన్ని నువ్వే తింటున్నావు, నీ మాంసాన్ని నువ్వే తింటున్నావు, తిని నువ్వు ఆనందిస్తున్నావంటే ఇక నువ్వు మరి చండాలుడి కింద లెక్కే. అంటే మరి నీకు ఏమీ ఎరుక లేదు, ఎరుక లేకుండా ఇక్కడ అయిపోయింది. కాబట్టి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రతిబింబ రూప క్షణిక సుఖమును శాశ్వతమని తలంచి గొప్ప ప్రమాదంలో పడిపోతున్నారు. ఈ ప్రతిబింబమే శాశ్వతం అనుకుని గొప్ప ప్రమాదంలో పడుతున్నారట. కానీ విజ్ఞుడగు వాడు బాహ్య విషయమునందు ఆసక్తి లేనివాడే అభ్యంతర ఆత్మసుఖము కొరకై అన్వేషించుచు దానిని బడసి కృతార్థులగుచున్నాడు. విజ్ఞుడు తెలివైన వాడు ఏం చేస్తాడు? బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా అభ్యంతర ఆత్మసుఖము కొరకే అన్వేషించచ్చు. ఆత్మసుఖం కోసమే అన్వేషిస్తాడు. రంతీదేవుడిలాగా ఆయన ఆహారాన్ని చూడు తినకుండా ఎలా ఇచ్చాడు? అలా ఇస్తూనే ఉన్నాడు. అలాగని అంటే చివరి క్షణం వరకు ఆఖరికి నీళ్లు కూడా ఇచ్చి ఏమీ పర్వాలేదు, నేను ఒక మంచి పని చేశాను అని ఆనందపడుతున్నాడు ఆత్మలో. అంటే అతను శరీరానికి కంటే కూడా ఆత్మకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మనం కూడా ఆ విధంగా చెయ్యాలి. తర్వాత విషయములపై విరక్తి జనింపనచో మనసు అట నుండి మరలి అంతర్ముఖము కానేరదు, ధ్యానము సరిగ్గా జరగదు. కాబట్టి అంతరాత్మ సుఖానుభవమునకు ముందుగా బాహ్య వస్తు వ్యామోహం నశించి దృశ్య పదార్థముల ఎడల విరక్తి జనింపవలను. అంతరాత్మ సుఖం కావాలంటే బాహ్య విషయాల యందు వ్యామోహం నశించాలి, దృశ్య పదార్థముల యందు విరక్తి జనించాలి. మన పిరమిడ్ మాస్టర్లకి సాధారణంగా ఈ బాహ్య విషయాల యందు ఆసక్తి తగ్గి మనం ఎంతసేపు ధ్యానం క్లాసు బాగుంది, ఆ మాస్టర్ బాగా చెప్పాడు, ఈ బుక్ చాలా బాగుంది, ఈ బుక్లో ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం నేను పాటిస్తే బాగుంటుంది, కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఈ సాధన చెప్పాడు. బాహ్య విషయములందు ఆసక్తి విడవమంటున్నాడు. మింజత్యాత్మని యత్వసుఖం అంటే ఆత్మలోనే సుఖం ఉందంటున్నాడు. అది ఎలాంటిదట? సబ్రహ్మయోగ యుక్తాత్మ అంటే బ్రహ్మపరాయణుడు బ్రహ్మ సమాధిలో ఉన్నప్పుడు ఎంత సుఖం ఉంటుందో సమాధిలో సుఖం అక్షయం అశ్నుతే, అక్షయమైన సుఖము పొందుతున్నాడట, అనంతమైన సుఖమును పొందుతున్నాడట, అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాడట. ఆ విధంగా మనం మనం మాస్టర్స్ అంతా నిజంగా చెప్పాలంటే మన పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ చూసినా సరే దేని యందు పెద్ద ఆసక్తి లేదు. ఆసక్తి లేకుండా మనం ఈ ఆత్మకే ఎక్కువ ఇంపార్టెన్స్
ఇస్తున్నాము. కాబట్టి బాహ్య స్పర్శే స్వసక్తాత్మాను షరతు ముందుగా విధించట కారణమైంది. మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ ట్యాక్స్ కట్టాలటండి. మనం ఈ ట్యాక్స్ పన్ను కట్టాలటండి. ఏ పన్ను? బాహ్య స్పర్శే స్వసక్తాత్మ. గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ వింజత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ఆత్మసుఖం అనుభవించాలంటే ముందుగా ట్యాక్స్ కట్టాలి. ఏంటి ఆ ట్యాక్స్? విషయ సుఖమాలు వదిలేయాలి, విషయాల నుంచి ఆసక్తి లేకుండా ఉండాలి, విషయ పరిత్యాగం ఉండాలి, బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా ఉండాలి. అది కాబట్టి ఇంద్రియముల విషయములపైకి పోనీయక నిగ్రహించి దుఃఖ దోషానుదర్శనం అని భగవానుడు తెలిపినట్లు విషయములంది నస్వరత్వాది దోషములను మాటిమాటికి చింతన చేయుచు విరక్తిని అభ్యసింపవలను. అంటే ఈ విషయముల యందు ఉన్న దోషాలను చింతన చెయ్యండి. చింతన చేస్తే డబ్బు కావాలనుకున్నారనుకోండి, ఆ డబ్బు వస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని వాటిని దుఃఖ దోషానుదర్శనం, వాటిని అస్తమాటు మాటి మాటికి చింతన చేయుచు విషయాల యందు విరక్తి కలిగి ఉండాలి. వద్దు, ఇది రావడం వల్ల నాకు బాధే కానీ నాకు సంతోషం లేదు అని విరక్తి కలిగి ఉండాలట. విషయమనందరి నస్వరత్వాది దోషములను మాటి మాటికి చింతన చేయుచు విరక్తిని అభ్యసించవలను. అప్పుడే ఆత్మధ్యానము నిరాటంకముగా కొనసాగుచు అక్షయ సుఖానుభవము సంభవించును. ఒక రోజు అటండి కైలాసంలో ఈశ్వరుడు దగ్గర ఉండగా పార్వతీదేవిని కుమారస్వామి అడిగాట. కుమారస్వామి చిన్న కొడుకు కదా, కొంచెం చిలిపు ప్రశ్నలన్నీ వేసేవాట. అమ్మా, మీ పెళ్ళయింది కదా, పెళ్ళయ్యేటప్పుడు అమ్మమ్మ మీనాదేవి మేనకాదేవి నా నాన్నగారిని చూసి కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఎందుకమ్మా అని అడిగాట. అడిగితే అప్పుడు తల్లి పార్వతీదేవి చెప్పిందంట, నాయన మీ నాన్నగారు అప్పుడు యోగనిష్టలో ఉన్నారు, భూతగణాలకు అధిపతిగా ఆయన విభూతి రాసుకొని చక్కగా మరి అన్ని చంద్రుడు, పాము, నాగాభరణాలు ఇవన్నీ పెట్టుకొని ఆయన ఒక యోగిలాగా కనిపించారు. ఆ యోగిలా కనిపించగానే బాహ్య విషయములు మా అమ్మ అంటే అంతరంగికంగా లేదు, ఆవిడ బాహ్యంలోనే ఉంది, విషయవాసంలోనే ఉంది. అలాంటిది ఆవిడట ఎవరు వచ్చినా సరే నారదుని పక్కన పెట్టుకుని చంద్రుడు వచ్చేయటం ముందు తెల్లగా అందంగా ఉంటే చంద్రుడిని చూడగానే ఇతను నా అల్లుడా అందంట. కాదమ్మా అన్నట్టు. మరి 3 తలలతోటి బ్రహ్మ వచ్చాడు, ఇతను నా అల్లుడా అందంట. కాదనంట. ఒక గజేంద్రుడితోటి విష్ణు వచ్చాడు, విష్ణు వస్తే విష్ణు ఎంత అందంగా ఉన్నాడు, అతనే నా అల్లుడా అందంట. కాదమ్మా అనంట. ఇలాగా మహానుభావులందరూ వశిష్ఠుడు ఇలాగ మహర్షులు ఇలాగ అందరూ వస్తుంటే అందరినీ చూస్తున్నట్టు కానీ అల్లుడిని చూడటం అవ్వలేదట. అల్లుడిని చూడాలి చూడాలి అని కోరికతో ఉంటే ఈయన ఏం చేశాడు, శ్మశానవాసిలాగా దర్శనమిచ్చేయట. అంటే ఒక నారచీర ఒక పులి చర్మం కట్టుకొని నాన్ని ఒంటి నిండానేమో ఈ పాముల్ని వీటన్నిటిని పెట్టి డ్యాన్స్ చేస్తూ ఈ రుద్రాక్షలతోటి డ్యాన్స్ చేస్తూ శివతాండవం చేస్తూ కనిపించాట. కనిపించగానే మేనకాదేవి అమ్మా ఈయనే మీ అల్లుడు అని చెప్పాడు నారదుడు. చెప్పగానే స్పృహత పడిపోయిందట. అయ్య బాబోయ్, నేను నా కూతుర్ని ఎంతో ప్రేమగా తీసుకున్నాను పార్వతీదేవిని, ఇలాంటి పార్వతీదేవిని ఇలాంటి శ్మశానవాసికి ఇస్తానా? ఏమీ లేదు, ఈయన దగ్గర కనీసం ఒంటి మీద బట్ట కూడా లేదు, అతనికి ఒక వాహనం లేదు, ఏమీ లేదు, ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వాలా? ఒక నంది మీద ఏదో ఎద్దు మీద వస్తున్నాడు ఈయన, అయ్య బాబోయ్ నా కూతురు ఏం సుఖపడద్ది అని కళ్ళు తిరిగి పడిపోయిందట. కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు కొంచెం నీళ్లు జల్లి అప్పుడు నారదుడు తీసి చెప్పాడట, అమ్మా ఆయన శ్మశానవాసు కాదు, లోకానికే సృష్టికర్త అమ్మా, నువ్వెందుకు ఈ విధంగా అనుకుంటున్నావు? అతను భగవానుడు, సాక్షాత్ భగవానుడు యోగనిష్టలో నీకు దర్శనమిచ్చాడు అని చెప్పాడట. అప్పుడు పార్వతీదేవికి వచ్చి, అమ్మా ఆయన సంగతి నీకు తెలియదు, ఆయన ఎన్ని వేషాలన్నా వేస్తాడమ్మా, ఆయన వేషాల గురించి నువ్వు ఆలోచించుకో, ఆత్మలో ఉన్న వేషం చూడు, ఆత్మలో నిష్కల్మష స్వభావుడు బోళా శంకరుడు, ఎవరికైనా ఆపదంటే ముందు పరిగెట్టేవాడు అతనే అని చేతమ్మా, అలాంటి వాడిని వివాహం చేసుకుని నేను చాలా ఆనందంగా ఉన్నాను అమ్మా, అది శాశ్వతమైన సుఖాన్ని నేను కోరుకుంటున్నాను, నువ్వు అశాశ్వతమైన బాహ్య విషయాల గురించి ఆలోచిస్తున్నావు, ఇప్పుడు చూడు అని ఈశ్వరుడు ప్రార్థించి మనస్ఫూర్తిగా ఈశ్వరుడు ప్రార్థించిందని పార్వతీదేవి. వెంటనే చక్కటి రూపంతో చక్కటి మరి ఈ రుద్రాక్షలతోటి అది కనిపించేట. కనిపిస్తే ఆయన చూడగానే చాలా ఆనందపడిందట. అలాగా బాహ్య విషయాలకి మోసపోకూడదు, మనం ఈ ఆత్మ విషయానికే
జానదీయాలి. అప్పుడు చక్కగా వీళ్ళిద్దరి వివాహం జరిగింది. అప్పుడు మేనకాదేవి కూడా ఆనంద బాష్పాలతోటి వీళ్ళిద్దరిని సాగనంపిందంట. కాబట్టి అంతరాత్మానుభవం మనకు ముందుగా బాహ్య వస్తు వ్యామోహం నశించి దృశ్య పదార్థములైన విరక్తి జనింపవలను. అంటే ఈ బాహ్య మనకి అంతరాత్మ అనుభవము, ఆత్మసుఖం కావాలంటే ఏం ట్యాక్స్ కట్టాలండి? బాహ్య స్పర్శే స్వసత్తాత్మ. గుర్తుపెట్టుకోండి, బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా ఉండాలి. ఆ ట్యాక్స్ మనం కడితేనే మన అంతర్సుఖం కలిగిస్తుంది. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగేనైకే, ఈ రంతిదేవుడు త్యాగంతో ఉన్నాడు కాబట్టి అమృతత్వ మానసు, అమృతం లాంటి మనస్సు కలవాడు అని శృతివాక్యం ఈ సత్యమనే బోధించుతున్నది. కాబట్టి ఇంద్రియముల విషయములపైకి పోనీయక నిగ్రహించి దుఃఖ దోషానుదర్శనం అని భగవానుడు తెలిపినట్టు విషయములను అస్వరత్వాది దోషములను మాటి మాటికి చింతన చేయుచు విరక్తిని అభ్యసించవలను. అప్పుడే ఆత్మజ్ఞానము నిరాటంకముగా కొనసాగుచు అక్షయ సుఖానుభవము సంభవించను. అక్షయ సుఖ అనుభవము అంటే క్షయము లేని అనంతమైన సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తామట. ఈ బాహ్య స్పర్శ విషయాసక్త అంటే ఈ బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా ఉంటే ఆ ట్యాక్స్ మనం కట్టాలట. కాబట్టి మనం అందరం కడదామా ఆ ట్యాక్స్? ఖచ్చితంగా. ఈ శ్లోకము ద్వారా ప్రపంచమున సర్వజీవులు తమకు నిరతిశయ సుఖము కావాలనే కోరుకుదురు. ఎవరైనా సరే మనకు శాశ్వతమైన సుఖం కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. ఆగమాపాయిన వద్దు, రాకడా పోకడా వద్దు, మనకు శాశ్వతమైన సుఖాన్నే మనకు కావాలి. కాబట్టి ఈ సుఖము బాహ్యమున లేదు, అంతరాన్నే కలది. ఈ శ్లోకము ద్వారా మనకేం జరిగింది? ఆ శాశ్వతమైన సుఖం ఎక్కడుందండి? అంతరాన్నే ఉంది. అది ఏ విషయ విరక్తి. విషయ విరక్తి అని ట్యాక్స్ కడితే నీ అంతరంలో ఉన్న అనంతమైన సుఖాన్ని పొందగలవు. అద్దాన్ని అవలంబించి నిరతిశయానందం అనబడసి జన్మను ధన్యము కావించుకోవడము. తర్వాత బాహ్య సుఖము క్షయశీలమైనది, నశ్వరము, దుఃఖ మిశ్రితమైనది. శబ్దాది విషయములు ఆత్మసుఖమునకు అడ్డుగా ఉన్నవి. కావున వాని ఎడల ఆసక్తి నుంచరాదు, వారి వెంట పరిగెడవద్దు. ఈ ప్రపంచ విషయాల యందు, ప్రపంచ సంపదల యందు పరిగెట్టకండి. ఆత్మసుఖమును అనుభవింపలేరు. ఆత్మసుఖం అనుభవించాలంటే ఇక్కడ ఏం చేయాలి? బాహ్య స్పర్శే స్వసత్తాత్మ. గుర్తుపెట్టుకోండి. ఆత్మసుఖం ఎట్టిది? అక్షయమైనది, నాశరహితమైనది. అది ఎట్లు లభించును? శబ్దాది విషయమునందు ఆసక్తి వదిలి ఆత్మయందు నిష్ట కలిగి ఇండుచే బ్రహ్మయోగముచే లభించును. విషయభోగములు దుఃఖకరములు, బంధజనకులు కావు, వారిని ఆశ్రయించరాదని ఇక్కడ బోధించుతున్నారు. ఈ శ్లోకం ఒక్కసారి అర్థం చెప్తుంది. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ అంటే బాహ్య విషయముల యందు ఆసక్తి లేనివాడు, మనస్సు లేనివాడు, బాహ్య విషయములందు విరక్తి కలవాడు. విందచ్చాత్మని యత్ సుఖం, ఆత్మలో ఏ సుఖమైతే ఉంటుందో అదే పొందుతాడట. స బ్రహ్మయోగయుక్తాత్మ, సహ అంటే అతడు బ్రహ్మయోగయుక్తాత్మ, బ్రహ్మనిష్ఠయందు సమాధితో కూడుకున్నవాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే బ్రహ్మనిష్ఠయందు ఆత్మైన సమాధితో ఉండడం వల్ల ఈ బాహ్య విషయములను విరక్తి కలుగుద్దట. అలాంటి వాడికి సుఖం అక్షయం అశ్నుతే. సుఖము అక్షయ అంటే నాశరహితమైన సుఖమును పొందుతున్నాడు. అది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. మీకు అందరికీ అర్థమైందా అండి? ఇందులో ట్యాక్స్ ఏంటో అర్థమైందా? ట్యాక్స్ ఏంటండి? ఎవరన్నా ట్యాక్స్ ఏంటో చెప్పగలరా? బాహ్యం గల శబ్దాది విషయంలో ఆసక్తి లేకుండా ఉండటం అండి. గుడ్ గుడ్ గుడ్. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ, బాహ్య స్పర్శే స్వసక్తాత్మ. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి వాళ్ళకి అవ్వాలి.